హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి ఊహించండి, మీరు ఎక్కడ ఉన్నారో తెలియని ఒక చోట నిద్రలేస్తారు. చుట్టూ డార్క్ చెట్లు, పైకి చూడగానే సూర్యుడే కనపడడం లేదు. నీళ్ల చప్పుళ్ళు, పక్కన ప్రాము తొలిచే శబ్దం, ఎక్కడి నుంచో అరుపులు. మీ ఫోన్ మరియు జీపీఎస్లు పనిచేయడం లేదు. మీరు ఒంటరిగా ఆ చీకటి ప్రదేశంలో ఉన్నారు. అక్కడి నుంచి బయటపడడానికి మీకు అవకాశం ఎంత ఉండి ఉండవచ్చు? ఎటు చూసినా ఆకుపచ్చ, కానీ ఆ ఆకుపచ్చ వెనక ఎక్కడికొచ్చినా కనిపించని రహస్యమయ చీకటి ఉంది. అదే అమెజాన్. అమెజాన్ అడవి పేరు వింటేనే ఒక మిస్టరీ, ఒక థ్రిల్లర్, ఒక రహస్య ప్రపంచం మన కళ్ళ ముందు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రకృతి అందం, ఆశ్చర్యమైన నదులు, భయంకరమైన పాములు. అసలు అమెజాన్లో ఏం జరుగుతుందో పదండి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అమెజాన్ గురించి మనకు తెలుసు అని అనుకున్నవన్నీ తప్పు. అభేద్యమైన పందిరికి అవతల ఒక దాగి ఉన్న గతం ఉంది. చాలా అభివృద్ధి చెందినది, చాలా సంక్లిష్టమైన నాగరికత. అది చరిత్రలోనే రీబర్త్గా ఉంటుంది. అమెజాన్ కోల్పోయిన సామ్రాజ్యాలు, మర్చిపోయిన నగరాలు మరియు చెప్పని కథలు మనం వెలికి తీసేటప్పుడు మీ మనసు పొంగిపోయేలా ఉండడానికి సిద్ధంగా ఉండండి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద అరణ్యం. దాదాపు 6.7 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ అరణ్యాన్ని భూమి ఊపిరితిత్తులు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అరణ్యం లేకపోతే మనం ఊపిరి పీల్చే గాలి కూడా ఉండదు. కానీ ఇది కేవలం చెట్లతో నిండిన అడవి మాత్రం కాదు. ఇది ఒక లివింగ్ మిస్టరీ. ఎన్నో భయంకరమైన కథలతో, అద్భుత జంతువులతో, మనిషి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని రహస్యంతో నిండిన ఒక ప్రపంచం. దీనిలో రహస్యమైన జంతువులు, అదృశ్యమయ్యే వ్యక్తులు, భయానక రహస్య శబ్దాలు, సస్పెన్స్ మరియు మిస్టరీ, భయానక పాములు కనబడుతూనే ఉంటాయి. కానీ అమెజాన్ ఫారెస్ట్ గురించి వింటే మనకు గుర్తొచ్చేది కేవలం జంతువులు కాదు, కొన్ని మిస్టరీ కథలు కూడా. అమెజాన్ అడవి ప్రకృతిలో అత్యంత విస్తరణమైన అడవి. ఇది మొత్తం 9 దేశాల్లో విస్తరించి ఉంది. ముఖ్యంగా బ్రెజిల్, పెరు, కొలంబియా మొదలైన వాటిల్లో ఉంది. అమెజాన్లో 40,000 కంటే ఎక్కువ మొక్కల జాతులు, 3,000 కంటే ఎక్కువ చేపల జాతులు, 1,300 కంటే ఎక్కువ పక్షుల జాతులు ఉన్నాయి. వందల కొద్దీ రెప్టైల్స్, ప్రాణాలను కలిగి ఉన్న ఒక జంగిల్ వరల్డ్లా అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఏడాది కొత్త కొత్త జంతువులను పరిచయం చేస్తూనే ఉంటుంది. అమెజాన్ యొక్క అందం గురించి మాట్లాడితే, ప్రపంచంలోనే అతిపెద్ద అరణ్యం. ఆక్సిజన్తో, వానతో, జీవంతో నిండిన మొదటి చూపులో ఇది ఒక స్వర్గం లాంటి ప్రదేశంలా అనిపిస్తుంది. పచ్చని చెట్లు, ఆకాశాన్ని తాగుతూ, నదులు వెండి పాముల్లా తిరుగుతూ, పక్షులు ఇంద్రధనుసు రంగుల్లో ఎగురుతూ ఉంటుంది. కానీ ఆ అందాల వెనుక ఒక రహస్యమైన మౌనం, ఒక థ్రిల్లింగ్ సైన్స్ దాగి ఉంది. అమెజాన్లో సూర్యోదయం మనం పొద్దున్న చూసే సూర్యోదయంలా ఉండదు. అమెజాన్లోని సూర్యోదయం చూడాలి అంటే ఒక అద్భుతం. పొగమంచుతో నిండిన చెట్ల మధ్య నుంచి సూర్యరశ్మి బంగారు కత్తిలా కత్తిరిస్తూ వస్తుంది. నదుల్లో గులాబీ రంగు డాల్ఫిన్లు ఆడుతూ ఉంటాయి. పింక్ డాల్ఫిన్స్ రాత్రి సమయంలో మనిషి రూపంలో మారతాయని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. ఆ రూపాన్ని చూసిన వాళ్ళు మరుసటి రోజు కనబడరని, అందుకే ఆ అందమైన దృశ్యం కూడా ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ కథ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమెజాన్ అడవిలో లక్షల సంఖ్యలో జంతువులు, పక్షులు, క్రిములు ఉంటాయి. కొన్నిటి గురించి మనకు తెలుసు, మరికొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. అమెజాన్ అడవి రాజు జాగ్వార్. ఈ జంతువు రాత్రి వేళల్లో కనిపిస్తే ఎవరికైనా ప్రాణం గాలిలో కలిసిపోవాల్సిందే. శబ్దం లేకుండా వస్తూ తన వేటను పట్టేసే శక్తి దీనిది. జాగ్వార్ కళ్ళతో ఒక్కసారి చూసిన వేట తిరిగి బ్రతికి రాదు. ఇక అమెజాన్లోనే భయంకరమైన పాముల రాజు అనకొండ. అమెజాన్ అడవిలో 30 అడుగుల కంటే ఎక్కువ పొడవైన గ్రీన్ అనకొండలు ఉంటాయి. ఒకసారి 1940లో ఒక ట్రావెలర్ నది దగ్గర తమ పడవను నిలిపాడు. అకస్మాత్తుగా నీటిలో నుంచి ఒక పెద్దదైన వస్తువు బయలుదేరింది. అతడు మొదట అలిగేటర్ అనుకున్నాడు, కానీ అది 35 అడుగుల పొడవైన అనకొండ. ఆ పాము పడవను చుట్టేసి నీటిలోకి లాగడానికి ప్రయత్నించిందని అతను తన డైరీలో రాశాడు. ఆ తరువాత అతను బయటపడ్డాడో లేదో ఎవరికీ తెలియదు. డైరీ మాత్రం దొరికింది. మనిషిని సులభంగా మింగేసేలా ఈ పాములు అడవిలో దాక్కుని ఉండడం వల్ల ట్రావెలర్స్కు ఎప్పుడూ భయంగా ఉంటుంది. 1900లో ఒకసారి అమెజాన్లో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్స్ ఒక భారీ పాము చూశామని, అది సబ్మెరైన్ లాంటి ఆకారంలో ఉందని రాశారు. ఈ మెగా అనకొండ నిజమా లేక కేవలం ఊహ అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. ఇక పింక్ డాల్ఫిన్.
ఇది రివర్లో కనిపించే ఒక డాల్ఫిన్. ఇది వింతగా పుట్టిన ఒక జీవి. నదుల్లో కనిపించే ఈ గులాబీ రంగు డాల్ఫిన్ గురించి ఒక మిస్టీరియస్ కథ ఉంది. స్థానికుల ప్రకారం ఇది నిజానికి ఒక ఆత్మ. రాత్రి సమయంలో మనిషి రూపంలోకి మారి గ్రామాల దగ్గరకు వచ్చి యువతను ఆకర్షిస్తుందని ఒక భయానక కథ ఉంది. ఈ డాల్ఫిన్ని చూసిన వాళ్లకు చాలా మంది కనపడకుండా పోయారని ఒక కథనం ఉంది. 1932లో ఒక సంఘటన. పర్సీ ఫాసెట్ అనే బ్రిటిష్ అన్వేషకుడు అమెజాన్లోకి వెళ్ళి ఒక జెడ్ సిటీ అనే రహస్యమైన నగరాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన కుమారుడితో మరియు కొంతమంది సిబ్బందితో అడవిలోకి వెళ్ళాడు. కానీ ఆ తరువాత ఆయన గురించి ఒక్క సమాచారం కూడా బయటికి రాలేదు. ఒక శక్తివంతమైన నాగరికత అక్కడ దాక్కుని ఉందా, లేక ఆ అడవి ఆ రహస్యాన్ని శాశ్వతంగా మింగేసిందా? ఇప్పటికీ అది ఒక మిస్టరీగానే ఉంది. అలాగే చాలా మంది సైంటిస్టులు, ట్రావెలర్స్ అమెజాన్లోకి వెళ్ళి తిరిగి రాకపోవడం కూడా మనకు సస్పెన్స్ ని పెంచేలా ఉంది. అరణ్యం కేవలం వన్యప్రాణులకు కాదు, రహస్య శక్తులకు కూడా నిలయం అన్న నమ్మకం రోజు రోజుకి బలపడుతూ వచ్చింది. అమెజాన్లో ఒక విచిత్రమైన పక్షి ఉంది. దీనిని స్థానికులు మూన్ బర్డ్ అంటారు. ఎందుకంటే ఇది చంద్రుడు కనిపించినప్పుడు మాత్రమే విచిత్రమైన అరుపు చేస్తుంది. ఆ శబ్దం విన్నవాళ్ళు పిచ్చిగా మారిపోతారని ఒక నమ్మకం ఉంది. నిజానికి కొందరు సైంటిస్టులు కూడా ఆ శబ్దాన్ని రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ రాత్రి అయ్యే సమయానికి వారిలో ఒకరు మానసికంగా అన్కాన్షియస్కి గురయ్యారని రిపోర్ట్ ఉంది. అమెజాన్ జంగిల్లో రాత్రి వేళలో విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. చెట్ల మీద ఎక్కడి నుంచో వచ్చినట్లుగా ఒక స్త్రీ కేకలు వినపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్నపిల్లల ఏడుపులు కూడా ఉంటాయి. స్థానికులు దీనిని కురూపిరా అనే అరణ్య ఆత్మ అని అంటారు. ఇది అమెజాన్ జంగిల్ గార్డియన్ జంతువులను వేటాడే వారిని మాయ చేసి అడవిలోని శాశ్వతంగా ఉండిపోయేలా చేస్తుందనే ఒక నమ్మకం ఉంది. అమెజాన్లో అదృశ్యమయ్యే నదులు కూడా ఉన్నాయి. రియో హర్డ్మా అనే ఒక రహస్య నది అమెజాన్ అరణ్య అడుగుల్లో ప్రవహిస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ నది పైకి కనపడదు, కేవలం భూగర్భంలో 6000 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుందని చెబుతూ ఉన్నారు. ఇది భూమి కింద దాగి ఉన్న అతిపెద్ద నదిగా భావిస్తున్నారు. అమెజాన్ కేవలం ప్రకృతి అందం కాదు, ఇది మానవ జాతికి ఇప్పటికీ అర్థం చేసుకోలేని రహస్య గుడారంగా మిగిలిపోయింది. ప్రతి చెట్టు, ప్రతి నీటి బొట్టు, ప్రతి జంతువు వెనక ఒక కథ ఉంది. ఇంకా కనపడిన జీవులు, ఇంకా రికార్డు కాని నాగరికత, ఇంకా బయటకు రాని రహస్య శక్తులు, ఇవన్నీ అమెజాన్ అడవిలో దాక్కుని ఉన్నాయేమో అనిపిస్తుంది. ప్రపంచ టెక్నాలజీతో ఎంతకు ముందుకు వెళ్ళినా అమెజాన్ అడవి మాత్రం ఇంకా ఒక అజ్ఞాతమైన రహస్యంగా మిగిలిపోయింది. అమెజాన్లో కనిపించే ప్రతి విషయం వాస్తవమా అవాస్తవమా అని మనిషి అక్కడే కన్ఫ్యూజన్లో ఆగిపోయాడు. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లోని కంటెంట్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.